హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 51. ఎటువంటి ప్రేమ కోరుకున్నావురా? నేను తనని చూసినప్పుడు కలిగిన భావం, తనతో ఉన్నప్పుడు కలిగిన సంతోషం, ఒక అమ్మతో ఉన్నట్టే ఉంటుంది నానమ్మ నాకు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మే నా దగ్గర ఉన్నట్టు ఉంటుంది. నా క్యూటీకి కూడా తెలుసు. నేను తన నుండి ఎటువంటి ప్రేమని పొందాలి అనుకుంటున్నానో. తను నాతో ఉంటుంది నానమ్మ. నాకది చాలు. అదంతా వింటున్న రాజేశ్వరి గారికి అసలేమీ అర్థం కావట్లేదు. అసలు రాజు, ఊర్వీలు ప్రేమించుకుంటున్నారని అనుకున్నారు. కానీ రాజు చెప్పింది విన్న తర్వాత రాజు ఊర్వి నుండి తనకు చిన్నప్పటి నుండి మిస్ అయిన తల్లి ప్రేమని కోరుకుంటున్నాడు అని తెలిసి తన మనసు చలించిపోయింది. అంటే ఏంటి రాస్? నువ్వింతవరకు నీ జీవితంలోకి ఏ అమ్మాయిని కూడా రానివ్వలేదు. రాక రాక వచ్చిన ఊర్విని అమ్మగా భావిస్తున్నానంటున్నావు. మరి నువ్వెప్పుడురా నీ జీవితం పంచుకునే అమ్మాయిని ఆహ్వానించేది? అది మన చేతిలో లేదు నానమ్మ. కానీ ఇప్పటి వరకు అయితే అలా ఎవరూ అనిపించలేదు నాకు. టైం వచ్చినప్పుడు చూద్దాం అసలు ఉందో లేదో ఆ గడియ. అన్నట్టు ఎల్లుండి నా క్యూటీది ఎంగేజ్మెంట్ ఉంది. తనకెవరూ లేరు. మనమే దగ్గరుండి చెయ్యాలి. నాకు తెలిసి రేపు నేను ఇన్వైట్ చేయడానికి వస్తుంది. అది కాదురా, ఊర్వి ప్రేమించిన అబ్బాయి ఎలాంటివాడు? అతడు మంచివాడేనా? అంతటి చక్కని చుక్క ఏ అవకాశం తీసుకోకూడదు కదా! ఆమె జాగ్రత్తకి చిన్నగా నవ్వి తన ఫోన్ తీసి ఆయు ఫోటోని చూపించి, నన్ను నువ్వు ఎలా అనుకుంటావో నాకంటే కొంచెం ఎక్కువే. తనకి ఊర్వి తప్ప ఇంకొకరుండరు. సరేనా? ఆయు ఫోటోని చూసి ఊర్వికి చక్కని జోడు. అందుకే నీ మనవరాలు పడిపోయింది అని నవ్వుతాడు రాజు. ఇకది కలకత్తా. ఆ స్టేట్‌లో ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. భయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఏమయ్యా! నీకు వేరే పని లేనట్టుంది. పోయి ఆ రాక్షసుడితో పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకున్నదే కాక నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, పలానా వాళ్ళు తెలుసు అన్నట్టు పెద్ద పెద్ద డైలాగులు వాడావు. ఇప్పుడు మమ్మల్ని వాడు ముందు పెట్టావు అంటాడు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. అది అది కాదు సార్. అతను అన్ని హాస్పిటల్స్‌ని తన ఆధీనంలో పెట్టుకొని ఎవరు కొత్త డాక్టర్సు, ముఖ్యంగా న్యూరో సర్జన్స్ అని వాళ్ళ పని చెయ్యనివ్వకుండా వాళ్ళని బంధించి ఎవరి కోసమో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఇంకెవరు? వాళ్ళ పేరెంట్స్ నాకు కంప్లెయింట్ ఇస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది. వాళ్ళని టార్చర్ చేయడం, వాళ్ళకు తెలిసిన న్యూరాలజిస్టు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడం, తెలియకపోతే వాళ్ళని కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేసి వదిలేయటం. మాకు పేరెంట్స్ నుండి కంప్లెయింట్లు ఎక్కువైపోయేసరికి ఇలా మీ పేరు వాడి యాక్షన్ తీసుకున్నాం అంతే. అతని మాట పూర్తి కాకముందే దూరం నుంచి ఒక గుండొచ్చి అతని గుండెల్లో దిగింది. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నాపైనే యాక్షన్ తీసుకుంటావా? అని మళ్ళీ ఆ గుండెని అతని బాడీ నుండి వేరు చేసి మళ్ళీ పొడుస్తాడు. అలా చేసినప్పుడు రక్తం మొత్తం ఒక్కసారిగా అతని మొహం అంతా పడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అసలు గుండె ఆగిపోయిందేమో అన్నట్లు షాక్‌లోకి వెళ్ళిపోయారు. ఎరుపు వర్ణంగా ఉన్న అతని మోముని చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏంటలా చూస్తూ ఉన్నారు? వాడంటే ఈ ఫీల్డ్‌కి కొత్త. మీకు తెలుసుగా నేనేంటో. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తె తె తెలుసురా నవాబు. అసలు వాడికి మాకు ఏ సంబంధం లేదు. నీ గురించి తక్కువ అంచనా వేసి అలా చేశాడు. మేం చూసుకుంటాం ఇదంతా. నువ్వు మర్చిపో దీని గురించి. అంటే వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చి మేడపై నుండి చూస్తున్న అంజలి వైపు చూస్తాడు. పరుగున ఒక తడి టవల్‌ని, నీళ్ళని తీసుకుని వచ్చి అతడి చేతిని అందిస్తుంది. ఆమె తెచ్చిన టవల్‌తో ఫేస్ అంతా తుడుచుకుని, మళ్ళీ టవల్‌ని ఆమె చేతిలో పెట్టి వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే అతని చెంపపై ఇంకో కొంచెం మరక ఉంటుంది. ఆమె అతన్ని కదిలించలేక తుడవబోతూ అతని చెంప దగ్గరికి చెయ్యి తీసుకురాగానే ఆమె చెయ్యిని పట్టుకుని మెలివేసి వెనక్కి విరుస్తాడు. అమ్మా! నన్ను క్షమించండి. అక్కడ కొంచెం మరకుంటే తుడుస్తున్నాను. అంతే వదిలెయ్యండి అని నొప్పికి తల్లడిల్లిపోతూ ప్రతిధ్వనించేలా అరుస్తుంది.
అక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారే కానీ ఎవరికీ అడ్డుకునే ధైర్యం లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా బంగారం ముట్టుకున్న చోటే నన్ను ముట్టుకుంటావు? ఆ! తప్పయింది. ఈ ఒక్కసారికి క్షమించండి అని ఆమె అంటూ ఉన్నా కూడా పట్టించుకోకుండా అలానే గట్టిగా చెయ్యిని నొక్కి వదులుతాడు. నొప్పికి కంటి నుండి నీళ్లు ఏరులై పారుతూ తన గదికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నొప్పికి ఏడుస్తూ ఉంటుంది అంజలి. వచ్చిన వాళ్ళలో ఒకరిద్దరు కొత్తవాళ్ళు ఉండడంతో "సార్ ఎవరామె?" "ఆ! రానా భార్య." "మరి బంగారం అంటున్నాడెవర్ని?" "అదే తెలీదు. ఈ 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆమె ఎవరో, ఎక్కడ ఉంటుందో తెలీదు. తనకి తన మనుషులకి మాత్రమే తెలుసు తను ఎవరు అనేది. అందుకే దేశమంతా కూడా జల్లెడ వేసి వెతుకుతున్నాడు. పాపం ఎక్కడ ఉందో ఆ మహాతల్లి. చూడండి నాకు కావాల్సింది దొరికేంత వరకు నేను ఇలానే ఉంటా. మీరు నా విషయాల్లో కలగజేసుకోకపోవడమే మంచిది. అర్థమవుతుందా అని గంభీరంగా అడుగుతాడు రానా. ఆ! ఆ! అర్థమైంది బాబూ. మా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది. ఇక మాకు సెలవు ఇప్పించండి. కాసేపు ప్రజాసేవ చేసుకుంటాం. హ్మ్. బతుకు జీవుడా అని వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా వెళ్ళిపోతూ ఉన్నారు. లోపలికి ఈడ్చుకుంటూ వెళ్ళిన అంజలి వాళ్ళ అమ్మ నాన్న ఫోటోని గుండెలకు హత్తుకుని, ఇంకా ఎన్ని రోజులు ఈ బాధ అనుభవించాలి నాన్న? నన్ను తమ్ముణ్ణి కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోయి ఉంటే బాగున్ను. కానీ మీరు ఈ రాక్షసుడికి వదిలేశారు నాన్న అంటూ కంటికి మింటికి దారలా ఏడుస్తూ ఉంది. ఇంతలో తలుపు చప్పుడు కాగానే తన ఏడుపుకి ఎక్కుళ్ళుగా మార్చి సౌండ్ రాకుండా ఏడుస్తూ ఉంటుంది. కింద వాళ్ళు వెళ్ళిపోగానే అంజలి దగ్గరకు వస్తాడు రానా. ఆమె కబోర్డ్‌కి జారబడి కూర్చొని ఏడుస్తూ ఉంటే, అలాగే ఆమె ముందు కింద కూర్చొని, "ఏంటి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టావా? ఈ 2 సంవత్సరాల్లో నేనెప్పుడైనా ఇబ్బంది పెట్టానా?" అంజలి సైలెంట్‌గా ఉంది. "అడిగేది నిన్నే." "లేదు. అసలు నేను నీ గదికి కూడా రాలేదు. అవునా?" "అవును." "ఎందుకు చెప్పు?" "ఎందుకు? ఊర్విని మర్చిపోలేక, నా బంగారాన్ని మర్చిపోలేక, తన్ని ఊహల్లో ఊహించుకుంటూ ఇంకొక ఆడదాన్ని ఊహించుకోలేక నేను పిచ్చివాడిలా తన కోసం వెతుకుతున్నా. అవును కదా! హ్మ్. మరి నీకు కూడా నా నుండి బాధ తప్పి నీకు కూడా కొంచెం రిలీఫ్ దొరికింది కదా! నా బంగారం నా మనసులో ఉన్నా నేను ఈ ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏదో నా మొదటి భార్యవని అదే కారణంగా ఇక్కడ ఉంచుకున్నా. నీకిచ్చే మర్యాద నీకిస్తున్నా. మరింకా ఎందుకు ఈ ఏడుపు చెప్పు అంటాడు గంభీరంగా. మిమ్మల్ని ఒకటడుగుతాను. సూటిగా సమాధానం చెప్పండి. మిమ్మల్ని మా నాన్న ఎదిరించాడు అని మా అమ్మ, నాన్నని చంపేశారు. నేను అడ్డు వచ్చి మీకెదురు మాట్లాడ్డాను అని మా తమ్ముడిని అడ్డం పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకొని రోజూ సాధిస్తున్నారు. నాకు తెలుసు మీ మనసులో నేను లేను. కేవలం పంతం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు అని. మీ కోపం ఇంకా తీరలేదా? నన్ను, నా తమ్ముడిని వదిలేయండి. మీకు కనిపించనంత దూరం వెళ్ళి ఎక్కడో ఒక చోట బ్రతుకుతాం. జీవితంలో మీకు కనిపించము అని దీనంగా అర్థిస్తుంది. ఆమె వైపు కొన్ని క్షణాల పాటు చూసి, సరే నా బంగారం దొరికి తనతో నా పెళ్లి జరిగిన మరుక్షణం నేను వదిలేస్తా. నిజంగానా? ఆ! నిజంగానే. కానీ నువ్వు నీ తమ్ముడు నా కంటికి కనిపించకూడదు. లేదు లేదు కనిపించం. అయితే నా బంగారం తొందరగా నాకు దొరకాలని కోరుకో. కోరుకుంటాను కానీ ఒక్క మాట. నువ్వు తన్ని నన్ను బాధపెట్టినట్టే పెట్టి హింసించవని ఏంటి నమ్మకం? అలా నేను నీ నుండి తప్పించుకోవడం కోసం ఇంకో ఆడపిల్లకి ఈ నరక కూపంలోకి పడేయను. నీకా బాధ అవసరం లేదు. నా బంగారాన్ని గుండెల్లో పెట్టుకుని తను అడుగు వేస్తే కందిపోతుందేమోనని పువ్వులపై నడిపిస్తాను. నా మనసులో తను నా దేవి. ఒక్క చిన్న గీత కూడా తనపై పడనివ్వను. తనని చూసిన మొదటి క్షణమే తనతో ప్రేమలో పడిపోయాను. సో, నీకు ఆ భయాలేమీ అవసరం లేదు. తను దొరకగానే నిన్ను పంపించేస్తాను అని వెళ్ళిపోతాడు రానా. ఇక అంజలి ఆలోచనలో పడిపోయి అలానే ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఏది నమ్మాలో తెలియక. ఇక తెల్లవారుజాము 4 గంటలకు ఎవరూ చూడకముందే లేచి తన కారు తనే డ్రైవ్ చేసుకుంటూ సీటు బయటికి పరుగులు పెట్టిస్తుంది దేవయాని. అలా ఆమె కారు అడవి ప్రాంతంలోకి ఎంటర్ అయ్యింది. కానీ అక్కడి నుండి కారు వెళ్ళలేదు కనుక ఎవరికీ కనిపించకుండా ఒక గుంపుగా ఉండే చెట్ల చాటున పార్క్ చేసి ఇక కాలికి పని చెప్పింది. చీకట్లో ఫోన్ లైట్ వేసుకుని
పురుగు గట్రా ఏమన్నా ఉంటాయేమోనని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకలా ఒక అరగంట పాట్లు పడుతూ నడిచి ఒక గూడెం చేరుకుంటుంది దేవయాని. సరాసరిగా ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ గుడిసె డోర్‌ని 3 సార్లు కొడుతుంది. ఆమె ఎలా కొట్టినా రెండో నిమిషానికే డోర్ తెరుచుకుంటుంది. మెరిసిన గడ్డం, బక్కపలచని ప్రాణం. ఇక గూడెం వాళ్ళు ధరించే దుస్తుల్లో ఉన్నాడు. అతని ఎదురుగా ఉన్న దేవయానిని చూసి "దొరసానమ్మా మీరేంటి ఈవేళ రండి రండి" అని లోపలికి దారిచ్చి బయట పరిసరాలను గమనించి మళ్ళీ డోర్ వేస్తాడు. దేవయానికి వెదురుతో చేసిన ఒక పీట వేసి ఆమె ముందు కాళ్ళపై కూర్చొని "దండాలు దొరసాని" అంటాడు. "ఎలా ఉన్నావు గంగయ్య? నీ దయవల్ల శానా బాగుంటుని. మీ రాక నాకు ఎరుక లేదు. కానీ ఇంత వేకువజామున మీరు ఒంటిగా తావో పట్టుకుని వచ్చినారంటే ఏదో పెద్ద మతలబయ్యుండాల. చెప్పు దొరసాని ఏటైనది? గంగయ్య నాకు నీతో మళ్ళీ ఒక పని పడింది. ఏంటో చెప్పు దొరసాని ఏంటి కావాలి? చెప్పేది జాగ్రత్తగా విను. గంగయ్య మూడో కంటికి తెలియకూడదు. 20 సంవత్సరాల క్రితం నాకు చేసిన సహాయం ఎంత గుట్టుగా ఉంచావో ఇప్పుడు కూడా ఇది అంతే గుట్టుగా ఉంచాలి. అట్టాగే దొరసాని" అని అన్నాడు. ఇక అప్పుడిచ్చిన మందే మళ్ళీ ఇప్పుడు ఇయ్యమంటారా? కాదు కాదు ఇది వేరే. అది ఎలాంటిదంటే తర్వాత చెప్తాను. ఎటువంటి రంగు కానీ, వాసన కానీ ఉండకూడదు గంగయ్య. అలాంటిదేమైనా ఉందా? ఉంది దొరసాని అని ఒక వేరుని తీసి పొడి చేసి దానికి ఇంకా కొన్ని వేరుల పొడి కలిపి అలా కలపగా ఏర్పడిన పొడిని సారయి దీపం మంటలో వేస్తాడు. అది బొగ్గున నీలిరంగు మంటతో మండుతుంది. అది చూసి "గంగయ్య తయారయిందా" అని తల విదిలించి ఆ పొడిని జాగ్రత్తగా ఒక ఆకులో కట్టి దేవయాని చేతికిస్తాడు. ఆ పదార్థాన్ని చూసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతుంది దేవయాని. "దొరసాని ఇది చాలా జిగురు. చాలా పదిలంగా వాడాలి. ఈ మందు దీని ఘాటు 10 గడియల వరకు ఉంటది తల్లీ. ఎందులోనైనా సరే కలిపేయవచ్చు. అసలు ఏ తేడా ఉండదు. గుర్తుపట్టలేరు. మందు వాడిన 15 నిమిషాల్లో దానికి పని మొదలుపెడుతూ ఉంటుంది" అని చెప్తాడు. సరే అని ఎవరికీ తెలియకూడదు అని గంగయ్యకి కొంత బంగారం, నగదు ముట్టచెప్పి తిరుగు ప్రయాణం అవుతుంది దేవయాని. సాధిస్తాననే గర్వంతో. ఉదయం 7 గంటలకు మళ్ళీ హార్మోని మాన్షాలో ఉంటుంది. కానీ వచ్చి హడావిడిగా ఫ్రెష్ అవుతుంది. దేవయాని ఏదో పెద్ద ప్లానింగే వేస్తుంది. ఏం చేస్తుందో ఏంటో ఊర్విని. మరి ఇటు రానా కూడా చూస్తున్నాడు తన కోసం. ఇక ఆయువుకి తెలిస్తే, ఇటు రాజ్‌కి తెలిస్తే ఏంటో పరిస్థితి. వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.